నమస్తే, వెల్కమ్ టు వీడిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అబుదాబిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వేగంగా సాగుతుందని వ్యాఖ్య. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. నవంబర్ 1 నుంచి డీడీఓ కార్యాలయాలను ప్రారంభించాలని అధికారులకు ఆదేశం. విశాఖలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయాలని బొప్పా సంస్థకు లోకేష్ ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన బొప్పా యాజమాన్యం. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దశను దాటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వేగంగా సాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారదర్శకత, సాంకేతిక వినియోగం కారణంగా పెట్టుబడిదారులు విశ్వాసం పెరిగిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుఏఈ పర్యటనలో 2వ రోజున అబుదాబిలో పలు వ్యాపార పారిశ్రామిక సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ ఆల్ జాబీ, G44 CEO మన్సూర్ అల్ మన్సూరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తీర్ణ, సాంకేతిక సహకారం, పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాంకేతికతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇది దేశంలో సాంకేతిక విప్లవానికి దారితీసే అడుగవుతుందని అన్నారు. అమరావతి భవిష్యత్తు సాంకేతికత, ఇన్నోవేషన్ పెట్టుబడులకు హబ్గా మారుతుందని, ఇక్కడి నుంచి ఆవిష్కరణలు ప్రపంచానికి చేరుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు డీడీఓ కార్యాలయాలను ప్రారంభించాలని ఆదేశించారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగం, పాలనా సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళికలు అందించాలని ఆయన ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థ నిర్వహణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో నైపుణ్యాలను పెంచి ఆంధ్రప్రదేశ్ పట్టణ అభివృద్ధి లక్ష్యాల సాధనకు మద్దతుగా నిలవాలని ఆహ్వానించారు. యూనివర్సిటీ ఆఫ్ టస్మానియా సందర్శించిన లోకేష్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న కఠిన అక్రిడేషన్ వ్యవస్థల తయారీలో ఏపీలో ఫార్మసీ, ఫార్మా, మెడికల్ కోర్సులో పాఠ్య ప్రణాళికల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఆయా కోర్సులకు సంబంధించిన సెక్షన్లో డిజిటల్ హెల్త్ టూల్స్ అనుసంధానించాలని అన్నారు. ఏపీలోని వైద్య కళాశాలలు స్కిల్ యూనివర్సిటీకి టస్మానియా వర్సిటీ ఫార్మా హెల్త్ కేర్ నెట్వర్క్ను అందించి పరిశ్రమ భాగస్వామ్యులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సరఫరాపై ఏపీలోని గిరిజన ప్రాంతాలు, టస్మానియా మారుమూల కమ్యూనిటీలపై దృష్టి సారిస్తూ ఉమ్మడి పరిశోధనలు నిర్వహించాలని ఆహ్వానించారు. ఏపీలో జర్మన్ భాష ఆధారిత నర్సింగ్ ప్రోగ్రాం మాదిరిగా ఆస్ట్రేలియా తమ విద్యార్థుల ప్లేస్మెంట్ల కోసం స్కిల్ సర్టిఫికెట్ల ప్రోగ్రాంలను నిర్వహించాలని కోరారు. ఆస్ట్రేలియా అర్హతలకు అనుగుణంగా ఏపీ ఫార్మసీ విద్యార్థులు స్కిల్స్ సర్టిఫికెట్స్ ను బెంచ్ మార్క్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా చెన్నటేకరు వద్ద తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సును బైక్ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటంతో తేరుకునేలోపు బస్సు దగ్ధమైంది. డీఐజీ కోయా ప్రవీణ్ వివరాల ప్రకారం బస్సులో మొత్తం 43 మంది ఉన్నారు. అందులో 41 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు, 39 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. వీరిలో 10 మంది మహిళలు. ఇప్పటి వరకు బస్సులో నుంచి 19 మృతదేహాలు ఫోరెన్సిక్ బృందం వెలికితీసింది. వీరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, వీరిలో పలువురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వర్షం పడుతున్నా కానీ పంటలు చాలా వేగంగా వ్యాపించాయంటే ఆ యొక్క ప్రమాదం ఏ స్థాయిలో ఉందనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మహిళలు కూడా ఆ యాజమాన్యం అంటే ముందుకు రావాలి, ఏ విధంగా జరిగిందనే దాని మీద
నిజం చెప్తే తల 1000 చెక్కలవుతుందన్నట్లుగా జగన్ రెడ్డికి శాపం ఉన్నట్లుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. ఒక్క ఆధారం చూపకుండా జగన్ 2 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సమయాన్ని వృధా చేసేందుకు సిగ్గుపడాలని మండిపడ్డారు. విశాఖకు గూగుల్ను జగన్ తెచ్చాడనంటే ఆయన కుటుంబంలో మిగిలిన 3 సభ్యులే నమ్మరని ఆరోపించారు. నకిలీ మద్యానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి నాకు అనుమానం నిజాలు చెబితే తల 1000 చెక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది. ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు. గూగుల్ తేవడంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే నేను ఒకటే మాట సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నాను. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందుల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా 3 నమ్ముతారా? అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. ఈ రోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్ళని తపన పడే రోజుల్లో 14-19లో ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాదాలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరొస్తే వాళ్ళని తరిమివేసే పరిస్థితి. అంటే సొంత బాబాయి చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు వాళ్ళని శిక్షణ చేయించినంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. తిరువురు శాసనసభ్యులు ఫోన్ స్టేటస్ ఇష్యూపై ఎంపీ కిషన్ చిన్ని స్పందించారు. సందర్భంగా చిన్ని మాట్లాడుతూ నేను టీడీపీలో క్రమశిక్షణ గల నాయకుడిని కార్యకర్తని అని అన్నారు. అధిష్టానం మాట జవదాటనని స్పష్టం చేశారు. తిరువురు విషయం అందరికీ తెలుసని వైసీపీ అనుచరుడుగా నేను లేను అని తెలిపారు. నా పిఏ ఎవరికి డబ్బులు ఇచ్చాడు నిరూపించుకుంటే అధిష్టానం చెప్పినట్లుగా వింటానని ఆయన సవాల్ విసిరారు. ఇప్పుడు కూడా స్టేటస్ లో 5 కోట్ల రూపాయలు మీరు ఉపయోగించారని చెప్తున్నా అసలు వివాదం ఏంటి సార్? ఎక్కడ ఏ డబ్బులు ఉంటే చెప్పండి. నెంబర్ 1. రెండోది నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, నా సంగతి మీ అందరికీ తెలుసు, నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. రోజు అబద్ధాలే జీవితంగా నేనైతే మాట్లాడలేదు. థ్యాంక్ యూ. అధిష్టానం తెలుస్తుంది కదా, అధిష్టానానికి అన్నీ తెలుసు. అధిష్టానం నిర్ణయమే. నేను కరుడు కట్టిన తెలుగుదేశం వాదిని. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారిని నేను ఏ రోజు విమర్శించలేదు, విమర్శించను. నా కళలో కూడా విమర్శించిన వ్యక్తిని కాదు. పార్టీలు మారి రంగులు మారి వైసీపీ యొక్క డ్రామా రాజకీయాలు నాకు చేతకావు. నేను ఉంటే తెలుగుదేశంలోనే ఉంటా, తెలుగుదేశంలోనే ఉంటా. తెలుగుదేశం అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేసే వ్యక్తిని కాబట్టి నేను ఏంటో తెలుగుదేశం నాయకత్వానికి తెలుసు, తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో తిరువురు నియోజకవర్గమే కాదు విజయవాడ మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టానం నాకైతే ఎవరో పిలవలేదు, మీ టీవీలన్నీ కూడా లేదు. అధిష్టానం పిలిచింది తప్పకుండా రేపు అమ్మన్నారు అది నన్ను ఎవరో పిలవలేదు. నేను అధిష్టానం ఏదో అధిష్టిస్తూ చేసే క్రమశిక్షణ గల సైనికుడు. నేను అల్లరి చిల్లరి బజారు మాటలు నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వైద్య విద్యను విస్తృతం చేయాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం కొత్తగా 10 మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. జగన్ రెడ్డి హయాంలో వైద్య విద్యా రంగం పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ప్రచార ఆర్భాటాలే తప్ప జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయారని దుయ్యబట్టారు. PPP విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుందని, రాష్ట్రంలో కూడా అదే నమూనా ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టే జగన్ అబద్ధాలకు ఇక ప్రజలే సమాధానం చెప్తారని ఆయన హితో పలికారు. రాష్ట్రంలో వైద్య విద్యను వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను
పీపీపీ పద్ధతిలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు. అందులో ముఖ్యంగా 220 సీట్లు మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జియోఎంఎస్ నెంబర్ 590లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పచెప్పి 33 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపీ మోడ్లో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఏ కాలేజీని కూడా పూర్తిగా నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ప్రచార ఆర్భాటాలు చేసుకొని కేవలం 5 కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టకుండా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ విద్యను పూర్తిగా కుంటపడేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తూ ఈ పీపీపీ మోడ్ ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత వ్యాప్తి చేసి ఆసుపత్రులకు అవసరమైనటువంటి డాక్టర్లను ఈరోజు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. అనుభవజ్ఞులైనటువంటి ప్రైవేట్ పద్ధతిలో మనందరికీ కూడా తెలుసు, ఎంతో వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లతో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్తో పాటు ఈరోజు రీసెర్చ్ కానీ ఇన్నోవేటివ్గా కొత్త పద్ధతిలో కాలేజీలను అభివృద్ధి చేయడమే కాకుండా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అభివృద్ధి ఏది మెడికల్ కాలేజీలో అవసరమైనటువంటి వైద్య విధానాన్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీకి మధ్య సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడవలసింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన స్పీకర్కు బుద్ధి లేదా అని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతుంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయన్నే ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాసనసభలో చర్చను ప్రారంభించారు. దానిని కొనసాగిస్తూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. లాస్ట్ టైం ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారనమాట. సో నో వన్ ఇన్సల్టెడ్ మీ, ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారని చెప్పేసి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి?
అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. 2,50,00,000 నిధులతో మ్యాజిక్ డ్రైన్ కు గొల్లనపల్లి గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో కొండగట్లు దోపిడీకి గురయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కంటతడికి నియోజకవర్గం కారణం కావడం దురదృష్టకరమని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి గన్నవరంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తానని సవాల్ చేస్తానని గుర్తు చేశారు. అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జగన్కు అత్యధిక మెజార్టీతో గెలిచాను అని చెప్పడానికి కనీసం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదని అన్నారు. నియోజకవర్గంలో పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిరుద్యోగులకు 7,500 ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన వెల్లడించారు. ఈరోజు గొల్లనపల్లి పంచాయతీ పరిధిలో జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటి గ్రామంగా మ్యాజిక్ ట్రైన్ 100 మీటర్లు మాత్రమే నియోజకవర్గానికి కేటాయిస్తే దాదాపు 2,400 మీటర్ల డ్రైనేజీని ఈ గ్రామానికి కేటాయించి జిల్లాలోనే ఫస్ట్ ఊరుగా దీన్ని పరిగణలో తీసుకున్న జిల్లా కలెక్టర్ కోరే ఇద్దరు కలెక్టర్ని వాళ్ళ సహకారంతో 2,40,00,000 రూపాయలు మ్యాజిక్ ట్రైన్ ఈ ఊర్లో చేద్దాం. ఇందాక వస్తుంటే ఈ రోడ్లో వస్తుంటే 2 సిమెంట్ రోడ్లు దాదాపు 40 మీటర్లు 80 మీటర్లు మహిళా సోదరిమణులు అడిగారు. 5 లక్షల రూపాయలు 2.5 లక్షలు పంచాయతీ సర్పంచ్ ఇమ్మని అడిగా, 2.5 లక్షల రూపాయలు ఎంపీడీ ఇమ్మని అడిగా. ఈ 5 లక్షల రూపాయలతో ఆ 2 రోడ్లు కూడా పూర్తి చేస్తాం. అలాగే గొల్లనపల్లిలో 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు టీంను పంపించారు. ఫేజబిలిటీ రిపోర్ట్ అడిగారు. బోటింగ్ సిస్టమ్ పామలగా చెరువులో పెడితే బాగుంటుందని. చాలా అందమైన ప్రాంతం కృష్ణా జిల్లాలో దీనికన్నా మంచిది లేదని జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి వాళ్ళు అలా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో గొల్లనపల్లి దశ మారబోతుంది. గొల్లనపల్లి కాదు 84 పంచాయతీలు. ఈ 84 పంచాయతీలు చెరువులు ఎక్కడ ఉన్నాయి, దోచుకున్నామని నేను రాజకీయాల్లో రాలేదని 8 సంవత్సరాలుగా చెప్పాను. మీడియా సైతం క్వశ్చన్ చేయని రోజున కూడా ఈ గొంతుకు ప్రశ్నించింది 8 సంవత్సరాల పాటు. ఈ ఊరి ఉమ్మడి ఆస్తులు చెరువులు అనే తాత నాయనమ్మలకు మనవాళ్ళు ఎలాగో అలాంటి ఆస్తులు వీటిని అన్యాక్రాంతం అవుతుంది ఎందుకు చూస్తున్నారని ప్రతి ఊళ్ళో అడిగా, ప్రతి వాడా చెప్పా. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో మట్టిని రైతు సోదరులకు కానీ ఇళ్ల మెరకు కానీ తీసుకెళ్ళమని నేను ఫ్రీగా ఇచ్చా. ఏదో ట్రాక్టర్ తీసుకున్న 100 రూపాయలు అలాంటివి తప్ప. అంతకుముందు మట్టి దోపిడీ జరిగిన నియోజకవర్గం, అంతకుముందు నగ్గుబాటు గురైన నియోజకవర్గం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారికి అన్నిటికీ సమాధానంగా నన్ను ఎప్పుడు లేనంత 37,628 మెజారిటీతో కనిపించిన ప్రజలకి పాదాభివందనం చేస్తానని చెప్పా. చిన్ననాటి గారికి నా శాసనసభ్యుడు వాళ్ళు తీర్చిన గన్నవరం ప్రజలు 18-25 రోజులు చాకరీ చేస్తానని చెప్పా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఏ రోజున ఒక 10 రోజులు నారా లోకేష్ బాబు అమెరికాలో చెప్పిన వ్యాపారాలు అమెరికాలో ఉన్నా, ఎన్నికలకు ముందు 18 నెలలు అమెరికా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి లోకేష్ బాబు వెళ్ళి సంవత్సరం నుంచి అమెరికా కూడా పరిస్థితి. నిత్యం అందుబాటులో ఉండి హైదరాబాద్ రాజకీయాలు చేయట్లా, 3-4 నెలలకు ఒకసారి వచ్చి రాజకీయాలు చేయట్లా. నేను గెలిచిన రోజు నుంచి 18-25 రోజులు ఈ నియోజకవర్గానికి చాకరీ చేస్తానని చెప్పి అలాగే పనిచేస్తున్నా. డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం కనుక్కున్నా, అధికారులతో పర్మనెంట్ పరిష్కారం వచ్చే తప్ప దీన్ని కదల్చొద్దని చెప్పి ఆ చెత్త తీసే రోజుకి ఆ వెహికల్స్ కొన్నాకే ఆ చెత్త తీసిన పరిస్థితి. అలాగే గన్నవరం మెయిన్ సెంటర్ లో రోడ్డు కానీ రాబోయే కాలంలో నున్న కానీ ప్రజల్ని మెప్పించి ఒప్పించి నేను రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నాను తప్ప ఎక్కడన్నా ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేద్దామనో ప్రయోగం చేద్దామని చేసే పరిస్థితి కాదు. గన్నవరం స్టేషన్ లో ఎన్ని పోలీస్ కేసులు నమోదైనవి, ఆఖరికి కడప రంగనగూడెంలో నేను లోకేష్ బాబు పాదయాత్రలో కేసులు పెడితే 50 మంది సోదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెడితే నేను ఆ రోజు సుప్రీంకోర్టు లాయర్ని నాగమూర్తి కార్యకర్తలు బెయిల్ వచ్చిన తర్వాత నేను బెయిల్ వేసుకోండి. నా పరిస్థితికి నిదర్శనం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అబుదాబిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వేగంగా సాగుతుందని వ్యాఖ్య. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. నవంబర్ 1 నుంచి డీడీఓ కార్యాలయాలను ప్రారంభించాలని అధికారులకు ఆదేశం.
విశాఖలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయాలని బొప్పా సంస్థకు లోకేష్ ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన బొప్పా యాజమాన్యం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.